అలోవెరా జెల్ ను ఇంట్లోనే తయారు చేసుకుందామా? అలోవెరా జెల్ ను ఈ విధంగా తయారు చేసి పెట్టుకోండి. దీనివల్ల యూజెస్ అన్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్ లో మీకు ఎక్కువ బెనిఫిట్స్ అయితే ఉండవు. ఇలా అలోవెరా జెల్ ఇంట్లో తయారు చేసుకుంటే బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫ్రెష్ అలోవెరా తీసుకొని హాఫ్ అన్ అవర్ అలానే వదిలిపెట్టేసేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టేసి దాని నుంచి వచ్చే ఎల్లో కలర్ పార్ట్ మొత్తం బయటికి వెళ్తుంది. శుభ్రంగా అలోవెరాను కడిగేసి అటు ఇటు సైడ్స్ ముళ్ళులుగా ఉంటాయి కదా, ఆ పార్ట్ మొత్తాన్ని కట్ చేసి మిడిల్ పార్ట్ ను కూడా కట్ చేయండి. దువ్వెన సహాయం తోటి ఇలా నీట్ గా మీరు జెల్ కనుక రిమూవ్ చేశారనుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. స్పూన్ నైఫ్ యూజ్ చేయొద్దండి. అలోవెరా కట్ అవుతుంది కానీ జెల్ అయితే రాదు. కోమ్ తోటి నీట్ గా జెల్ రిమూవ్ చేసేసుకున్న తర్వాత స్పూన్ తోటి గీకేస్తే నీట్ గా వచ్చేస్తుంది. దీని మొత్తాన్ని బ్లెండ్ చేసుకునేటప్పుడు కోకోనట్ ఆయిల్ ని కూడా కాటన్ క్లాత్ హెల్ప్ అలోవెరాను స్ట్రెయిన్ చేసుకుంటే అలోవెరా జెల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. 8 కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో కనుక పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. మరి అలోవెరా జెల్ ను ఇంట్లోనే ట్రై చేసుకోండి. ఈ విధంగా సమయం కూడా పట్టదు.